2 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మనమందరం ఎవరు చెప్పండి, మీరంతా ఎవరు మీరు కదా? కానీ వాళ్ళు అంటారు, ప్రభుత్వం అంటది క్రైస్తవులు 2% మందే ఉన్నారు అంటారు. అంటే వాళ్ళు ఏ లెక్కల ప్రకారం చెప్తారు తెలుసా? బీసీసీ ఉన్నవాడే క్రైస్తవుడు అంటాడు. ఆ లెక్క పరంగా తీసుకుంటే ఇక్కడ ఎవరు క్రైస్తవులు కాదు, నాతో సహా. నేను ఎస్సీ, ఎవరు క్రైస్తవులు కాదు. మన విషయానికి వస్తే మనకు తెలుసు మనం క్రైస్తవులు అని. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎస్సీ ఎస్టీలు యేసు ప్రభువుని నమ్ముకుంటే బీసీలో కలిపేస్తాం అని భయపెడతారు. బీసీలో కలిపేస్తాం మిమ్మల్ని అంటారు. మీకున్న రిజర్వేషన్లు తీసేస్తాం, మీకున్న హోదా తీసేస్తాం, మీకున్న హక్కులు తీసేస్తాం అని అంటారు. 100కి ఒక్కడుంటాడు నాకు తెలిసి బీసీసీగా మార్చుకున్న వాళ్ళు. కానీ 99 మంది ఎస్సీలుగా ఉన్న క్రైస్తవులు, ఎస్టీలుగా ఉన్న క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు ఇంతమంది ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఒకే పని చేయాలి. మనకంటూ ఒక నాయకుడు కావాలి అన్న ఆలోచన ఉండాలి. ఇదేంటి క్రైస్తవుల పార్టీనా మీరు పెడుతుందంటే కాదు. ఇది క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, అణిచివేయబడుతున్న, అనగారిపోతున్న, మోసపోతున్న, అన్యాయానికి గురి అవుతున్న ప్రతి పౌరుడి కోసం మనం పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నాం. క్రిస్టియన్ అయినా మనం పనిచేస్తాం, హిందూ అయినా మనం పనిచేస్తాం, ముస్లిం అయినా మనం పనిచేస్తాం. అందరికీ సమాన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం. ఎవరికి అన్యాయం జరిగినా మనం గొంతు విప్పుతాం. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరిగాం మేము. అన్ని చోట్ల ఏదో ఒక ప్రాబ్లం. రోడ్లు మహా భయంకరంగా ఉన్నాయి. రోడ్లు అయితే బండ్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవి ఎమ్మెల్యే దృష్టికి తెలీదా? వెళ్ళదా? రోడ్లు బాగలేవే. అరే, మా ఓటర్లు మాకు ఓట్లు వేసిన వాళ్లకు రోడ్లు సరిగ్గా లేవే. పాపం కనీసం ఒక పంచాయతీకి ఒక హాస్పిటల్ అంటే పెడదాం అన్నటువంటి ఇంకిత జ్ఞానం ఉండదా? ప్రతి గ్రామంలో ఇదే ప్రశ్న అడిగితే హాస్పిటల్ ఉందంటే లేదు, 20 కిలోమీటర్లు వెళ్ళాలి, 15 కిలోమీటర్లు వెళ్ళాలి అంటున్నారు. ఒక పంచాయతీకి కలిపి ఒక హాస్పిటల్ పెట్టచ్చు కదా? వాళ్ళు అనుకుంటే పెట్టచ్చు కదా? పెట్టరు. ఎందుకంటే వాళ్లకు కోట్ల డబ్బు దాచుకోవడంతోనే జీవితాలు అయిపోతున్నాయి. ప్రజలకు మేలు చెయ్యాలి అన్న ఆలోచన ఏమాత్రం లేదు.